హలో. ఈరోజు మనం జీపీటీ-5లో కొత్తగా వచ్చిన ఒక ఫీచర్ గురించి తెలుసుకుందాం. కొత్త ఫీచర్ ఏంటంటే వెర్బోసిటీ సెట్టింగ్స్. ఓకే. ఈరోజు వరకు చాట్ జీపీటీలో గాని, లేకపోతే జీపీటీ-5 మోడల్‌లో వెర్బోసిటీ అనేది లేదు. అంటే మీరొక ప్రశ్న అడిగితే ఆన్సర్ ఇచ్చేటప్పుడు క్లుప్తంగా చెప్పాలా? డీటెయిల్డ్‌గా చెప్పాలా? బాగా డీటెయిల్డ్‌గా చెప్పాలా? అనే సెట్టింగ్‌ని మీరు ఈ రోజు వరకు చేయలేరు. సో, ఈరోజు నేనేం చేశానంటే దాన్ని వెళ్లి టెస్ట్ చేశాను. సో, ఏం అడిగాను? ఓ చిన్ని కుందేలు కథ అడిగాననమాట. బాబు ఓ కుందేలు కథ చెప్పు నువ్వు అని చెప్పి నేను అడిగాను. సో, ఎప్పుడైతే నేను అది అడిగానో 3 రకాలుగా అడిగా. వెర్బోసిటీ స్లోగా చెప్పు, వెర్బోసిటీ బిగ్‌గా చెప్పు, మీడియం చెప్పు, తర్వాత హై చెప్పు అని చెప్పా. సో, అదే కథ ఈరోజు చక్కగా జీపీటీ మనకి చెప్పిందనమాట. ఇదిగోండి, సింహము, కుందేలు పంచతంత్ర కథని చిన్నగా చెప్పు, మధ్యలో చెప్పు, లార్జ్‌గా చెప్పు అని 3 రకాలుగా అడిగాను. ఓకే. సో, ఎప్పుడైతే మీరు చూసుకుంటే ఒక్కసారి చూసుకోండి. దీనికి సంబంధించిన సోర్స్ కోడ్, దీనికి సంబంధించిన లాగ్స్ నేను మా మన మేధో యంత్ర కస్తూరి ఆహ్, గిట్‌హబ్ రిపాజిటరీలో పెట్టాను. మీరు కావాలంటే డౌన్‌లోడ్ చేసి చూసుకోండి. సో, ఫైండింగ్ ఏంటంటే జీపీటీ-5లో వెర్బోసిటీ సెట్టింగ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. దానికి సంబంధించి రీజనింగ్ కూడా బానే ఇస్తుంది. దీనికోసం నేను వాడిన మోడల్ జీపీటీ-5 మినీ. అజూర్ ఇన్‌స్టెన్స్ వాడాను. జీపీటీ-5 మినీ లోపల ఈ కథ ఏమిటి? ఏమిటి కథ అనేది మీరు చక్కగా లాగ్స్‌లో ఎళ్లి చూసుకోండి. అయితే ఇందులో ఇంకొక చిన్న అబ్జర్వేషన్ మాకుంది. అబ్జర్వేషన్ ఏంటంటే జీపీటీ-5 తెలుగుని సరిగ్గా జనరేట్ చెయ్యలేదు. చాలా చాలా రకాలుగా ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. థాంక్ యూ ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన రిపాజిటరీ అడ్రెస్సు కింద డిస్క్రిప్షన్‌లో చూసుకోండి. తర్వాత ఈ రన్ చేసిన లాగ్ కూడా అక్కడుంది. సో, మీరు అక్కడికొచ్చేసి కోడ్ కూడా చూసుకోవచ్చనమాట.